విశాఖలో అతిథి అదృశ్యం విషాదాంశంగా ముగిసింది. ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉండవచ్చన్న ఆశ ఆవిరైంది. తల్లిదండ్రులకు గుండె కోత మిగులుస్తూ చిన్నారి మృతదేహం భోగాపురం వద్ద సముద్ర తీరం వద్ద కొట్టుకొచ్చింది. సెప్టెంబర్ 24న సాయంత్రం విశాఖ నగరాన్ని ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం వచ్చింది. లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. డ్రైనేజ్ కాలువల్లో వరద నీరు పోటెత్తింది. ఇదే సమయంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో కృష్ణా కాలేజ్ దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ బిల్డింగ్లో ట్యూషన్ కోసం వెళ్ళింది చిన్నారి అతిథి. పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఆడుతూ పాడుతూ హుషారుగా ట్యూషన్కి వెళ్ళింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ట్యూషన్ ముగించుకుని బయటకు వచ్చాక డ్రైవర్ స్వీట్ షాప్ దగ్గర ఉండటంతో పాప కూడా అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్లే క్రమంలోనే బ్యాలెన్స్ తప్పి పక్కనే ఉన్న మురికి కాలంలో పడిపోయింది. చిన్నారి అతిథి తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. విశాఖలోని టింపనీ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న అతిథి సీతమ్మధారలో ఉన్న తాతగారి పర్యవేక్షణలో పెరుగుతోంది. గురువారం సాయంత్రం తన తండ్రి స్నేహితుడి పిల్లలతో కలిసి చలాకీగా ట్యూషన్కు వెళ్ళింది అతిథి. తర్వాత రాలేదు. అతిథి కాలువలో పడిపోయిన తర్వాత విశాఖలోని అన్ని విభాగాలు రంగంలోకి దిగాయి. మరో వ్యవహారం లేకుండా పోలీస్, ఫైర్, నేవీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లు అతిథి కోసం గాలింపు చేపట్టాయి. డ్రైనేజ్లో గల్లంతైన చిన్నారి ఆచూకీ కోసం విస్తృతంగా సాగుతున్న అన్వేషణ ఫలించడం లేదు. మురికి కాలంలో పడిపోయిన అతిథి ప్రస్తుతం మృతదేహమై సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వారం రోజుల ప్రార్థనలు ఫలించలేదు. ఎక్కడో ఒకచోట బందీగా అయినా ఉంటుందనే ఆశలు అడియాసలయ్యాయి. నగరాన్ని, సముద్రాన్ని ఒకటి చేసి గాలించిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఏదైతే జరగకూడదని కోటి దేవుళ్లకు వేడుకున్నారో అదే జరిగింది. ఏ దృశ్యమైతే చూడకూడదని నిద్రాహారాలు మాని వేచి ఉన్నారో అదే చూడాల్సి వచ్చింది. ఏ తల్లికి రాకూడని కష్టం, ఏ తండ్రి చూడలేని దృశ్యం ఈరోజు భోగాపురం బీచ్లో అతిథి తల్లిదండ్రులు చూడాల్సి వచ్చింది. తుళ్ళుతూ గెంతుతూ ట్యూషన్కు వెళ్లిన అతిథి వారం రోజులుగా కనిపించకుండా పోయినా ఆ పాప ఎక్కడో ఒకచోట బతికే ఉంటుందని ఈ రోజు వరకు ఆమె తల్లిదండ్రులు ఆశించారు. వారి ఆశను బతికించాలని, ఆశకు ప్రతిరూపమైన అతిథి ఆచూకీ కనిపెట్టాలని విశాఖ కార్పొరేషన్ కూడా అహర్నిశలు శ్రమించింది. నగరంలోని కాలువలన్నీ అణువణువు వెతికింది. సముద్రాన్ని సైతం గాలించింది. వారం గడుస్తున్నా పాప ఆచూకీ దొరక్కపోవడం, చివరికి పాప భుజానికున్న బ్యాగ్ కూడా ఎక్కడా దొరక్కపోవడంతో అతిథి తల్లిదండ్రుల్లో ఏవో ఆశలు చిగురించాయి. నిజానికి ఆ వర్షంలో కాలువలో పడిన పాప బతికే అవకాశం లేకపోయినా ఇన్నాళ్ళుగా ఏ ఆచూకీ దొరకలేదంటే ఎక్కడైనా ఉండొచ్చేమో, ఎవరైనా ఎత్తుకుపోయి ఉండొచ్చేమో అని ఆశించారు. చివరికి తన కూతురి ఆచూకీ చెప్తే 5 లక్షలు ఇస్తానని కూడా తండ్రి ప్రకటించారు. ఒక పక్క జీవీఎంసీ అధికారులు ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరో పక్క గాలింపు చర్యలు ఆగిపోతున్నాయి. పాప మాత్రం కనిపించలేదు. ఈ దశలో ఎలాగైనా గాలింపు కొనసాగేలా చూడాలని అతిథి తండ్రి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మీడియాను కూడా కవరేజ్ కంటిన్యూ చేయమని వేడుకున్నారు. ఇదంతా జరిగిన 24 గంటల్లోనే గుండెలు పగిలేలా విజయనగరం జిల్లా భోగాపురం తీరంలో ఓ పాప మృతదేహం పూర్తిగా శిథిలమైన దశలో ఒడ్డు కొట్టుకొచ్చింది. ఈ మధ్య కాలంలో మరే ఇతర పిల్లల మిస్సింగ్ వార్తలు లేకపోవడం, ఈ మృతదేహం వంటి మీద దుస్తులు అతిథి వేసుకున్న వాటిని పోలి ఉండటంతో పోలీసులు ఈ దిశలో ఆలోచించారు. వెంటనే విశాఖ పోలీసులకు అతిథి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారం రోజులుగా ఏ వార్త వినకూడదనుకున్నారో ఆ వార్తను అతిథి తల్లిదండ్రులు ఈ రోజు వినాల్సి వచ్చింది. ఏ భయం ప్రతిక్షణం వెంటాడిందో అదే ఈ రోజు నిజమైంది. ట్యూషన్కు వెళ్ళొస్తా అంటూ తాతయ్యకు చెప్పి వెళ్ళిన అతిథి తిరిగి రాలేదు. జోరున కురిసిన వర్షం, హఠాత్తుగా ముంచెత్తిన వరద నీటి ప్రవాహంలో అతిథి కొట్టుకుపోయిందనేది ప్రాథమిక సమాచారం. 6 ఏళ్ల అతిథి మిస్ అయిన సమాచారం తెలిసిన వెంటనే జీఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. తొలి రోజు అర్ధరాత్రి నుంచే మురుగు కాలువల్ని జల్లెడ పట్టారు. లైట్ల వెలుగులో వీలైనంత మేర వెతికారు. పారిశుద్ధ్య కార్మికులు, స్థానికులు తీవ్ర స్థాయిలో గాలింపు జరిపారు.
రోజులు గడిచే కొద్దీ ఆశ్చర్యం, ఉత్కంఠ, ఆందోళన, ఆవేదన పెరుగుతూ వచ్చాయి. నిమిషాలు, గంటలు, రోజులు గడుస్తున్న చిన్న క్లూ కూడా దొరకలేదు. వందల కిలోమీటర్ల దూరంలో డ్రైనేజీని క్లీన్ చేశారు అధికారులు. పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాలువల్లో దిగి పరిశీలించారు. కాలువల కింద ఉన్న పైపు లైన్ల కింద వెతికారు. కొన్ని చోట్ల డ్రైనేజ్ కప్పును పగలగొట్టారు. ప్రొక్లైన్లు, జేసీబీలు, ఇతరాత్ర యంత్రాలన్నీ విశాఖలోని మురుగు కాలువల్ని తోడేశాయి. మొదటి 3 రోజుల గాలింపు తర్వాత సీన్ సముద్రం మీదకు మారింది. గజ ఈతగాలను రంగంలోకి దించారు. హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి వచ్చే మురుగు కాలువ సముద్రంలో కలిసే చోట అంగుళం జల్లెడ పెట్టారు. సముద్రంలోనూ మత్స్యకారులు, ఈతకాళ్లు, నేవీ అధికారులు హెలికాప్టర్లతో భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రాన్ని కూడా శోధించారు. సముద్రం అడుగు భాగంలో అతిథి చిక్కుకుని ఉంటుందనే అనుమానంతో నిపుణులైన నేవీ సిబ్బందిని రంగంలోకి దించిన ఆచూకీ లేదు. చివరకు భోగాపురంలో దొరికి డెడ్ బాడీ చిన్నారి అతిథి అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అదితి మృతదేహం దగ్గరకు వాళ్ళ తల్లిదండ్రులు చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి కోటీశ్వరం అందిస్తారు. కోటి, పేరెంట్స్ ఏమంటున్నారు, ఏ వివరాలేంటి? కళ్యాణ్ ఇప్పుడే 10 నిమిషాల క్రితం అదితి తల్లిదండ్రులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కనిపించిన మృతదేహం తన కుమార్తెదేనని వాళ్ళు నిర్ధారించారు. వాళ్ళైతే మృతదేహం చూసి శోక సముద్రంలో మునిగిపోయారు. పూర్తి డిస్కషన్ లో అసలు ఒక తండ్రిని అయితే చూడననేది రావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంత డిప్రెషన్ లో పూర్తి మనస్తాపానికి గురై ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. వాళ్ళైతే ఎవరు ఓదార్చినా అసలు దగ్గరికి వెళ్ళే పరిస్థితి, సాహసం కూడా ఎవరు చేయలేని పరిస్థితి ఉంది. నిజంగా అతిథి తల్లిదండ్రులు చూడగానే ఒక్కసారిగా వాళ్ళు పరిస్థితితో వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆక్రోషం, వాళ్ళ ఆవేదన అలా ఉంది. ఎందుకంటే కన్న కూతురు, అల్లా మురుగు పెంచిన కూతురు ఈ విధంగా మృతదేహంగా కనిపించడం, అది కూడా వారం రోజుల పాటు ఎదురు చూసి ఏ విధంగా క్షేమంగా వస్తుందని ఆలోచించిన తర్వాత ఈ తీరా మృతదేహం చూసి వాళ్ళు తట్టుకోవాలని పరిస్థితి ఏర్పడింది. ఈ బీచ్ లోనైతే హృదయదారకమైన సంఘటన చోటు చేసుకుంది. నిజంగా ఈ స్థానికులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని ఓదార్చు దగ్గర పోలేని పరిస్థితి. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా వాళ్ళ తండ్రి ఆవేదన మనం వర్ణ చెప్పుకోలేని పరిస్థితి అనమాట. ఆ విధంగా ఉంది. వచ్చి వాళ్ళైతే నిర్ధారించారు రైతుగా కళ్యాణ్. అయితే కోటి, ఇన్ని రోజులు ఎక్కడ ఆచూకీ దొరకకపోతే ఎక్కడో చోట ఉంటుందని ఆశతో తల్లిదండ్రులు ఇంతవరకు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు అసలు? పోలీసులు కూడాను 6 రోజుల పాటు గాలించారు, అణువణువు గాలించారు, నావియాలు సముద్రం గాలించారు, మత్స్యకారులు కూడా, స్వచ్ఛంద సంస్థలు కూడా అందరూ కూడా అభివృద్ధి కోసం ఎదురు చూశారు. అయితే అనుకోకుండా